ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులు అవుతుంది ఒడ్లు పోసి. 20 రోజులు అవుతుంది. 2 వాహనాలు కొట్టినాయి. ఏ లీడర్ కూడా ఇడికి రాలేదు. ఏంది ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? కాంగ్రెస్ గవర్నమెంట్ గట్టిగా ఉంటే వాడు సచ్చుకుంటా తీసుకోవాలి. గవర్నమెంట్ బ్లండ్ గవర్నమెంట్ అయింది. ఎందుకట్లా? గట్లా అంటే వాళ్ళదే రాజ్యం నాదేనని. ఆయన రైతు రుణమాఫీ చేసిన అంటాడు. ఓట్లు ఏమో 14 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం, ఆల్రెడీ అయిపోతున్నాయి అని అంటున్నారు. వడ్లకేమో 20 రూపాయలు తక్కువ చేసిర్రు. జీలుగులు కొందామంటే 200 ఎక్కువ చేసిండు. జీలుగులు 21 ఉండే, ఇప్పుడు 2300 అయినాయి. 2450. ఇక వడ్లకేమో తగ్గించిండు. ఇంక 20 రూపాయలు తగ్గిస్తే ఇంకా కొంటారట. వానికి జాగలేదట. 20 రూపాయలు తగ్గియంగానే ఇంకెక్కువ జాగా దొరుకుతుంది వానికి, మిల్లోనికి. ఈడ మా గోదాములు బొచ్చాడు గోదాములు ఉన్నాయి, తీసి లోపటేసుకోవాలి. ఏంది మరి పరిస్థితి ఏంది? రాదులేమన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. రైతు అన్నుడు మందమే. ఒక్క ఏడ వార్డు మెంబర్ కాడ మొదలు పెడితే సీఎం దాకా కూడా రైతే రాదంటాడు, గుద్దలు అంటాడు. ఈ పరిస్థితులు వస్తాయి అనుకుర్రా? అసలు కాంగ్రెస్ వస్తే ఈ పరిస్థితులు వస్తాయి అనుకుర్రా? ఇక అనుకున్నాం కానీ అట్లా వేసిర్రు. మార్పు అన్నారు. మార్పు అంటే మంచిగా ఉన్నది. కట్టెపెట్టుడు పెడతాడు. మళ్ళా కూడా నేనే గెలుస్తా అంటాడు. ఇంకెక్కడ ఇక గెలవడి అయిపోయింది. 5 లక్షల రుణమాఫీ అంటాడు. 4 తులాల బంగారం ఏది లేదు ఇది వరకు. చేతిలో లచ్చ పెట్టి అయ్యన్న ఏది మాకు రూపాయి మాఫీ కాలే. అది కాదే. ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, ఒక పాప పుట్టాలంటే 9 నెలల టైం పడుతుంది, ఒక ప్రాసెస్ ఉంటది. నాకు కూడా కొంత టైం పడుతుంది, నాకు కొంచెం టైం ఇరంటాడు. 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అవుతుంది. మాకే 3 పెడతాడు కట్టే. 3 సంవత్సరాలైనా ఎక్కడుందో అక్కడ ఏది లేదు. బోనస్ అన్నాడు. బోనస్ వీకింది. యాసంగి వానకాలం వేస్తాడు, వానకాలం యాసంగి ఇస్తాడు. చూసే గవర్నమెంట్ గట్టివాడే. స్టార్ట్ అయినాయి. మరి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మళ్ళా పోవాలంటే మళ్ళీ 20 రోజులు కావాలి. ఇప్పుడు మాకు 40 లారీలు వడ్లయితే ఇప్పుడు అటు కొనేళ్ళ వర్గాలనే వారం అవుతుంది. మళ్ళా వానకాలం మా 6 ఇతరులు పోతాయి వాన కొట్టకపోతే, లేకపోతే ఇక 4 కుట్లకు పోతాయి. అంటే కింద చెరువు ఉందా? ఇక మేమేమో అడవి పాలు ఉన్నాము. మందుల రాళ్ళు వచ్చిర్రు, మార్కెట్లో కూర్చున్నారు. ఇట్లా అయితే రైతు వ్యవసాయం చేసే పరిస్థితి మా ఊళ్ళో రాష్ట్ర ఒక లీడర్ ఉన్నాడు. ఏది జాగది అంతేనా? ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంటే చెప్పరాని ఇబ్బంది ఉంది. ఇక చిన్న ఊళ్ళు మంచిగున్నాయి గట్టిగా. సరే ఊర్ల సంగతి పెట్టు. గవర్నమెంట్ అయితే లంగా గవర్నమెంట్ కోపం వస్తుంది. 2 సంవత్సరాలు ఇప్పుడు ఇవి ఎప్పుడో తీసి లోపటేసుకోవాలి వాడు కోనా అంటే. అంటే వాళ్ళ ఎమ్మెల్యే ఏమంటుండే, రైతు భరోసా కూడా సంవత్సరానికి 3 పంటలకు ఇస్తున్నాం అంటుండ్రు. ఇస్తుర్రా? పంట ఎగబెట్టిండు.